హలో అండి. వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. ఈరోజు మనం జూలై 28 నాటి ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేద్దామండి. బిఫోర్ దట్ మనము ప్రీవియస్ క్లాస్లో ఇచ్చిన క్వశ్చన్ గురించి చూద్దాము. సారనాథ్కు సంబంధించి క్రింది ప్రకటనలను పరిగణించండి. ప్రీవియస్ క్లాస్లో మనము సారనాథ్ యొక్క విశిష్టతను గురించి మరియు యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్లో స్థానం సంపాదించడం గురించి డిస్కస్ చేయడం జరిగింది. ఆ కంటెక్స్ట్లో ఈ క్వశ్చన్ ఇచ్చాను అండి. 2 స్టేట్మెంట్స్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది. కరెక్ట్ స్టేట్మెంట్స్ని ఐడెంటిఫై చేద్దాం. స్టేట్మెంట్ 1, సారనాథ్ భారతదేశపు 48వ యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా మారింది. ఈ స్టేట్మెంట్ రాంగ్ అండి. ఎందుకు అంటే సారనాథ్ భారతదేశపు 45వ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా గుర్తించబడింది. ఇక్కడ చూడండి, సారనాథ్ అనేది భారతదేశపు 45వ వరల్డ్ హెరిటేజ్ సైట్ మరియు ఇది ఉత్తరప్రదేశ్లో ఉంది. ఇప్పుడు సారనాథ్తో కలిపి ఉత్తరప్రదేశ్లో మొత్తం 4 యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ఉన్నాయి. తాజ్మహల్, ఆగ్రా, ఫతేపూర్ సిక్రీతో పాటు ఇప్పుడు 4వదిగా సారనాథ్ నిలిచింది. ఈ సారనాథ్ యునెస్కో గుర్తింపు పొందడం 48వ వరల్డ్ హెరిటేజ్ కమిటీ సెషన్లో డిక్లేర్ చేశారు. సౌత్ కొరియాలోని బూసాన్లో ఈ కమిటీ సమావేశం నిర్వహించారు. ఇక్కడ 48వ సమావేశం, బట్ 45వ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ భారతదేశం నుంచి. కాబట్టి స్టేట్మెంట్ 1 అనేది రాంగ్ అవుతుంది. సెకండ్ వన్, ఇది గౌతమ బుద్ధుడు జ్ఞానోదయం పొందిన తర్వాత తన మొదటి బోధనను ఇచ్చిన ప్రదేశం. ఎస్, ఈ స్టేట్మెంట్ కరెక్ట్ అండి. బుద్ధుని జీవితంలో 5 పంచ కళ్యాణాస్ అనేవి ఉంటాయి, అంటే 5 గ్రేట్ ఈవెంట్స్. ఈ 5 గ్రేట్ ఈవెంట్స్కి 4 ప్లేసెస్తో సంబంధం ఉంటుంది. ఈ 4 ప్లేసెస్నే కార్డినల్ హోలియెస్ట్ సైట్స్ అని పిలుస్తారు, అంటే అత్యంత పవిత్రమైన స్థలాలు. ఇందులో లుంబిని బుద్ధుని యొక్క జననం గురించి, ఇది పంచ కళ్యాణాలలో మొదటిది. రెండవది మహాభినిష్క్రమణ, బుద్ధుడు తన రాయల్ ప్యాలెస్ నుంచి బయట ప్రపంచంలోకి అడుగుపెట్టడం. ఇది కూడా లుంబినితోనే లింక్ అయి ఉంటుంది. ఇక మూడవది సంబోధి. ఈ సంబోధి అనేది బుద్ధుడికి బోధి వృక్షం కింద జ్ఞానోదయం అవడం గురించి. ఇది బోధిగయ ప్రాంతంలో సంభవిస్తుంది. ఇక 4వది ధర్మచక్ర ప్రవర్తన. ఈ ధర్మచక్ర ప్రవర్తన అనేది బుద్ధుడు జ్ఞానాన్ని పొందిన తరువాత మొట్టమొదటిసారిగా తన శిష్యులకు బోధనను ఇవ్వడం. సో ఇది సారనాథ్లో జరుగుతుంది. ఇక 5వది కుషీనగర్లో బుద్ధుని యొక్క మరణం. సో ఈ విధంగా 5 పంచ కళ్యాణాలలో 4 హోలియెస్ట్ ప్లేసెస్ బుద్ధుని జీవితంలో ఉంటాయి. అందులో ఒకటి సారనాథ్. సో ఇక్కడ సెకండ్ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుంది అండి. బుద్ధుడు మొదటిసారిగా జ్ఞానాన్ని పొందిన తర్వాత బోధనను ఇచ్చిన ప్రదేశం ఈ సారనాథ్. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? 1 రాంగ్, 2 కరెక్ట్. ఆన్సర్ బి, 2 ఓన్లీ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఇక్కడ. ఈరోజు మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి. శత్రు డ్రోన్లపై బ్రహ్మాస్త్రం, భార్గవాస్త్ర. తాజాగా సైన్యానికి డెమో ఇచ్చిన తయారీ సంస్థ. ఈ ఆర్టికల్ భార్గవాస్త్ర కౌంటర్ స్వామ్ డ్రోన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్కి సంబంధించిన కీలక అంశాలను వివరిస్తుంది. ఇందులోని కీ పాయింట్స్ ఇప్పుడు చూద్దాం. శత్రు దేశాల డ్రోన్ల సమూహాలను, అంటే దండులాగా డ్రోన్లు భారతదేశం మీద దాడి చేసినప్పుడు వాటిని తుత్తునీలు చేసే స్వదేశీ రక్షణ కవచం భార్గవాస్త్ర తుది రూపు సంతరించుకుంది. దేశీయ రక్షణ రంగంలో కీలక అడుగుగా భావిస్తున్న ఈ అస్త్రంపై ఇటీవల సైన్యానికి దానిని తయారు చేసిన సంస్థ డెమో ఇచ్చింది. శత్రు దేశాల డ్రోన్లను అడ్డుకోవడానికి తక్కువ ఖర్చుతో కూడిన పరిష్కారంగా దీనిని భావిస్తున్నారు. ప్రీవియస్ క్లాస్లో మనము జెన్ టెక్నాలజీస్ అభివృద్ధి చేసిన హై ఆల్టిట్యూడ్ మ్యాన్ పోర్టబుల్ యాంటీ డ్రోన్ డిఫెన్స్ సిస్టమ్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. అది కూడా కౌంటర్ డ్రోన్ వ్యవస్థే, బట్ ఇది ఒక ఇంటిగ్రేటెడ్ అండ్ స్వామ్ డ్రోన్ని కౌంటర్ చేయడానికి అభివృద్ధి చేసిన ఒక వ్యవస్థ. అయితే భార్గవాస్త్ర అనేది ఒక వెహికల్ మౌంటెడ్ ఇంటిగ్రేటెడ్ సిస్టమ్. బట్ నిన్న డిస్కస్ చేసుకున్న జెన్ టెక్నాలజీస్ అభివృద్ధి చేసిన లైట్ వెయిట్ యాంటీ డ్రోన్ సిస్టమ్ అనేది పోర్టబుల్. అది మనుషులు వీపుకు తగిలించుకుని వెళ్ళొచ్చు, లేదా చిన్న చిన్న యానిమల్స్ మీద దానిని తీసుకుని వెళ్ళవచ్చు. అది ఒక కంపాటబుల్ వ్యవస్థ. బట్ ఇది ఒక ఇంటిగ్రేటెడ్ ఫుల్ డెవలప్డ్ సిస్టమ్.
ఈ భార్గవాస్త్ర రాడార్, ఎలక్ట్రో ఆప్టికల్, ఇన్ఫ్రారెడ్ సెన్సార్లు మరియు ప్యాసివ్ రేడియో ఫ్రీక్వెన్సీ డిటెక్టర్లతో కూడిన వ్యవస్థలను కమాండ్ కంట్రోల్తో అనుసంధానించి ఉంటుంది. అలానే ఇందులో లాంచింగ్ వాహనం కూడా ఉంటుంది. దాంట్లో లాంచ్ ట్యూబ్లు ఉంటాయి. వాటి ద్వారా డ్రోన్లు, క్షిపణుల ప్రయోగానికి వీలవుతుంది. ఈ ఇన్ఫోగ్రాఫిక్ ఇమేజ్ చూడండి. భార్గవాస్త్రాకి సంబంధించి ఏ హార్టికల్ ప్లాట్ఫామ్ డెవలప్డ్ బై సోలార్ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ లిమిటెడ్ అండర్ మేక్2 ఇనిషియేటివ్. మేక్2 ఇనిషియేటివ్లోని ప్రాజెక్ట్స్ గవర్నమెంట్ యొక్క డైరెక్ట్ ఫండింగ్లా కాకుండా ఇవి ప్రైవేట్ ఇండస్ట్రీ యొక్క ఫండ్స్ నుంచి ప్రోటోటైప్స్ని డెవలప్ చేస్తారు. ఈ ప్రోటోటైప్ కనుక అన్ని స్టాండర్డ్స్తోనూ క్వాలిఫై అయితే దెన్ ఆర్మీ దీనిని ప్రొక్యూర్ చేసుకోవడానికి ముందుకు వస్తుంది. ఇవి మేక్2 ఇనిషియేటివ్లో భాగం. ఈ భార్గవాస్త్రాన్ని కూడా అదేవిధంగా తీసుకురావడం జరిగింది. ఇందులో ఆర్కిటెక్చర్ని మనం చూస్తే డిటెక్షన్ సూట్ రాడార్ అనేది చూడవచ్చు. ఈ డిటెక్షన్ రాడార్ సహాయంతో 10 కిలోమీటర్ల దూరంలోని లార్జ్ డ్రోన్స్ని మరియు 6 కిలోమీటర్ల దూరంలోని స్మాల్ డ్రోన్స్ని కూడా డిటెక్ట్ చేయవచ్చు. అలాగే ఇందులోని ట్రాకింగ్ సిస్టమ్స్ ఈవో మరియు ఐఆర్ అంటే ఎలక్ట్రో ఆప్టికల్ అండ్ ఇన్ఫ్రారెడ్ అండ్ ఆర్ఎఫ్ రేడియో ఫ్రీక్వెన్సీ సెన్సార్స్ను కలిగి ఉంటాయి. ఇవి ట్రెడిషనల్గా మనము డ్రోన్స్ని జామ్ చేస్తూ వాటిని న్యూట్రలైజ్ చేస్తాము. అలాంటి ట్రెడిషనల్ మెథడ్స్కి కూడా లొంగకుండా ఇమ్యూన్ టు జామింగ్ ఉన్నప్పుడు ఈ అడ్వాన్స్డ్ సెన్సార్స్ తేలికగా ట్రాక్ చేస్తాయి. ఇక అడ్వాన్స్డ్ C4I నెట్వర్క్ అంటే కమాండ్, కంట్రోల్, కమ్యూనికేషన్ ఈ వీటితో పాటు ఇంటెలిజెన్స్ సిస్టమ్స్ ఇలాగా రియల్ టైమ్ ఎయిర్ పిక్చర్ని అది జనరేట్ చేస్తూ టార్గెట్స్ని ఆటో అసైన్ చేస్తుంది. దెన్ ఈ రియల్ టైమ్ ఎయిర్ పిక్చర్ని పరిగణలోకి తీసుకుని కమాండ్ సెంటర్ వాటిని న్యూట్రలైజ్ చేయడానికి అవసరమైన క్షిపణులను ప్రయోగిస్తుంది. ఇందులో డ్యూయల్ లేయర్ ఎంగేజ్మెంట్ మెకానిజం చూడవచ్చు. లేయర్ 1లో 20 మీటర్ లేతల్ రేడియస్ అంటే ఆ 20 మీటర్ల లోపుగానే ఇది ప్రయాణిస్తుంది. బట్ ఇవి అన్గైడెడ్ మైక్రో రాకెట్స్. వీటికి ఎటువంటి నిర్దిష్ట గైడెన్స్ అనేది ఉండదు. టార్గెట్ యొక్క అవసరాన్ని బట్టి ఇవి ప్రయాణిస్తాయి. ఇక లేయర్ 2లో ప్రెసిషన్ ఇంటర్సెప్షన్. ఇక్కడ గైడెడ్ మైక్రో మిజైల్స్ ఉంటాయి. కాంప్లెక్స్ ఏరియల్ థ్రెట్స్ని ఎదుర్కోవడానికి నిర్దిష్టమైన గైడెన్స్తో ఇవి ప్రయాణిస్తాయి. ఇలా ఒక లేయర్ ఏమో మైక్రో రాకెట్స్ అన్గైడెడ్, రెండవది ప్రెసిషన్ గైడెడ్ మైక్రో మిజైల్స్. ఇక ఇందులో సాల్వో లాంచ్ కూడా ఉంటుంది. అంటే ఒకదాని వెంబడి ఒకటి త్వరితగతిన లాంచ్ చేసే సామర్థ్యం ఉంటుంది. ఇది సుమారు 64 మైక్రో ఇంటర్సెప్టార్స్ని చాలా తక్కువ వ్యవధిలో లాంచ్ చేసే సామర్థ్యం కలిగి ఉంది. అలానే అత్యంత క్లిష్ట పరిస్థితులలో, కఠినమైన వాతావరణాలలో కూడా పనిచేయగలిగేలాగా, ఈవెన్ 5000 మీటర్ల ఎత్తులో కూడా పనిచేయగలిగేలాగా డిజైన్ చేయడం జరిగింది. ఇది భవిష్యత్తులో మిషన్ సుదర్శన చక్ర ప్రోగ్రాంలో ఒక భాగంగా నిలవనుంది. అలానే ఫ్యూచర్ వేరియంట్స్లో దీని యొక్క రేంజ్ను కూడా ఎక్స్టెండ్ చేయనున్నారు. ప్రస్తుతం 2.5 కిలోమీటర్ల దూరంలోని టార్గెట్స్ను ఇది ధ్వంసం చేయగలదని చెప్పుకున్నాము. అలానే పెద్ద రాకెట్స్ను 10 కిలోమీటర్ల దూరంలో గుర్తిస్తుంది. చిన్న రాకెట్స్ని అయితే 6 కిలోమీటర్ల దూరంలోనే గుర్తిస్తుంది. అంటే భవిష్యత్తులో ఈ కిల్ రేడియస్ అనేది 2.5 నుంచి 6 కిలోమీటర్లు అండ్ దెన్ ఫర్దర్ వేరియంట్స్లో 25 కిలోమీటర్ల రేంజ్ వరకు విస్తరించాలి అనేది లక్ష్యంగా పెట్టుకున్నారు. సో ఇది భార్గవాస్త్రాకి సంబంధించిన కీలక డీటెయిల్స్ అండి. ఇప్పుడు దీనికి సంబంధించిన డెమోను తయారీ సంస్థ సైన్యానికి అందించింది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. 10 మరియు 20 రూపాయల ప్లాస్టిక్ నోట్లు వస్తున్నాయి. 200 కోట్ల నోట్ల ముద్రణకు ప్రభుత్వ అనుమతి. మనము రీసెంట్ క్లాసెస్లో పాలిమర్ నోట్స్ గురించి ఆర్బీఐ ప్రపోజల్స్ తీసుకువచ్చింది అని చెప్పుకున్నాము. ఇప్పుడు ఆర్బీఐ ప్రపోజల్కు ప్రభుత్వం అనుమతినిచ్చింది. 10 రూపాయలు మరియు 20 రూపాయల ప్లాస్టిక్ నోట్లను 200 కోట్ల నోట్లను ప్రింట్ చేయమని ఆర్బీఐకి ప్రభుత్వం అంగీకారం తెలిపింది. ముందుగా దీనికి సంబంధించిన ప్రాసెస్ చూడండి. ఏ విధంగా బ్యాంక్ నోట్స్ అనేవి అప్రూవల్ పొందుతాయి అనేది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935లోని సెక్షన్ 25 దీని గురించి వివరిస్తుంది. దీని ప్రకారం ముందుగా నోట్ల యొక్క డిజైన్ మరియు సైజు ఇలాంటి వాటి గురించి ఆర్బీఐ యొక్క సెంట్రల్ బోర్డు ప్రభుత్వానికి రికమెండ్ చేయాల్సి ఉంటుంది. అంటే నోట్ ఏ విధంగా ఉండాలి,
ఏ మెటీరియల్ అందులో వాడాలి, పేపర్ వాడాలా, ఫైబర్ వాడాలా, లేదంటే ఇప్పుడు లేటెస్ట్గా పాలిమర్ గురించి డెసిషన్ తీసుకున్నారు ఆ విధంగా. అండ్ దాని యొక్క సైజ్ ఏ విధంగా ఉండాలి, వాటర్ మార్క్స్ ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా ఆర్బీఐ యొక్క సెంట్రల్ బోర్డు డెసిషన్ తీసుకుని ఆ డెసిషన్ను ప్రభుత్వానికి రికమెండ్ చేస్తుంది. తదుపరి ప్రభుత్వం ఆ రికమెండేషన్ను కన్సిడర్ చేస్తే ఆ నోట్లు అనేవి ప్రింటింగ్కి మరియు సర్క్యులేషన్లోకి వస్తాయి. ఇప్పుడు ఇటీవల ఆర్బీఐ సెంట్రల్ బోర్డు ప్రపోజ్ చేసిన పాలిమర్ నోట్స్కు ప్రభుత్వం అనుమతినిచ్చింది. ముందుగా వాడకం అధికంగా ఉండే 10 రూపాయలు 20 రూపాయల నోట్లతో ప్రయోగాత్మకంగా వినియోగంలోకి తెచ్చేందుకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. ఎక్కువ సర్క్యులేషన్ మరియు వాడకం ఉండడం వలన ఈ 10 రూపాయలు 20 రూపాయల నోట్లు త్వరగా పాడవుతూ ఉన్నాయి. సో అందువల్లనే ఇప్పుడు పాలిమర్ నోట్స్ని తీసుకురావడం జరిగింది. 10 రూపాయల నోట్లను 100 కోట్లు మరియు 20 రూపాయల నోట్లను మరో 100 కోట్ల మేర మార్కెట్లోకి విడుదల చేయనున్నారు. అయితే ఈ పాలిమర్ నోట్స్ వచ్చినా కూడా ప్రస్తుతం మార్కెట్లో ఉన్న కాగితపు కరెన్సీ నోట్లు రద్దు అవ్వవు, అవి సమాంతరంగా చలామణిలో ఉంటాయి. సో భారతీయ రిజర్వ్ బ్యాంక్ నోటు ముద్రణ దీనికి సంబంధించి ఇటీవల గ్లోబల్ టెండర్స్ని కూడా పిలిచింది. అయితే ఈ సంస్థలు విదేశాలలో ఉన్న టెక్నాలజీని భారతదేశంలో ఎస్టాబ్లిష్ చేసి ఇక్కడ మాత్రమే ముద్రణను చేయాల్సి ఉంటుంది. విదేశాల నుంచి మనము దిగుమతి చేసుకోము. ఈ పాలిమర్ నోట్స్ వలన అడ్వాంటేజ్ ఏంటి? కరెన్సీ నోట్లు నార్మల్గా ఎక్కువ మొత్తంలో పాడవుతూ ఉండడంతో కొత్తగా ముద్రించేందుకు ఎక్కువ నిధులను వెచ్చించాల్సి వస్తుంది. 2023-24లో కొత్త నోట్ల ముద్రణ వ్యయం 5,101.4 కోట్లు కాగా 2024-25లో 6,372.8 కోట్లకు చేరింది. ఇప్పుడు కాగితపు నోట్ల స్థానంలో పాలిమర్ నోట్లను తీసుకువస్తే వాటి యొక్క షెల్ఫ్ లైఫ్ అనేది 2.5 రెట్ల నుంచి 6 రెట్లు ఎక్కువగా ఉండడంతో ఇది ఎక్కువ కాలం మన్నికలో ఉంటుంది. తద్వారా ముద్రణ వ్యయాలను తగ్గించగలగడానికి అవకాశం ఉంటుంది. అలానే ఇవి వెదర్ అండ్ డర్ట్ ప్రూఫ్. ఇవి ఏదైనా వాతావరణ పరిస్థితులకు కానీ లేదా దుమ్ము ధూళి నుంచి ఎటువంటి ప్రభావానికి గురికావు. అలానే అడ్వాన్స్డ్ కౌంటర్ ఫీట్ డిఫెన్సెస్ ఇందులో ప్రధానంగా చూడవచ్చు. సో ఈ విధంగా కాగితపు నోట్లతో కంపేర్ చేస్తే పాలిమర్ నోట్లలో అధిక ఫీచర్స్ మరియు సెక్యూరిటీ ఉంటుంది కాబట్టి మరియు ఎక్కువ డ్యూరబుల్ కాబట్టి ప్రభుత్వం వీటి ముద్రణకు అనుమతినిస్తుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. 2030 కల్లా 12 గిగావాట్లకు భారత డేటా సెంటర్ల సామర్థ్యం, ఏఐ గిరాకీతోనే ఈ వృద్ధి, తెలుగు రాష్ట్రాలకు సానుకూలతలు, వుడ్ మెకంజీ నివేదిక. భారతదేశంలో డేటా సెంటర్ల సామర్థ్యం గణనీయంగా విస్తరిస్తుంది అని ఇటీవలి వుడ్ మెకంజీ నివేదిక స్పష్టం చేస్తుంది. ఇందులోని కీ పాయింట్స్ ఇప్పుడు చూద్దాం. భారతదేశంలో డేటా సెంటర్ల సామర్థ్యం 2025లో 2.2 గిగావాట్స్గా ఉంది. ఇప్పుడు 2030 నాటికి వీటి సామర్థ్యం 5 రెట్లకు పైగా పెరిగి 12 గిగావాట్లకు చేరవచ్చు అనేది ఒక అంచనా. 5 టైమ్స్ వృద్ధి అనేది గణనీయంగా చూడవచ్చు. దీనికి గల కారణాలను వుడ్ మెకంజీ నివేదిక ఏ విధంగా విశ్లేషిస్తుంది? ఇందులో ప్రధానంగా కృత్రిమ మేధ, హైపర్ స్కేల్ క్లౌడ్ పెట్టుబడులు, విస్తరిస్తున్న భారత డిజిటల్ ఆర్థిక వ్యవస్థతో లభిస్తున్న గిరాకీ ఇందుకు దోహదపడుతుంది అని నివేదిక స్పష్టం చేసింది. ఇందులో ఏఐ ఆధారిత డేటా కేంద్రాల సామర్థ్యం 2025లో 275 మెగావాట్లుగా ఉండగా 2030 కల్లా ఇవి గణనీయంగా వృద్ధి చెంది 6,546 మెగావాట్లకు చేరవచ్చు. అయితే ఇది పాజిటివ్ సైడ్ కాగా దీనిలో అదర్ సైడ్ మనం చూసినప్పుడు డేటా సెంటర్లకు అధిక విద్యుత్ అవసరమవుతుంది. ప్రస్తుతం డేటా సెంటర్ల విద్యుత్ గిరాకీ 2025లో 10 టెరావాట్ అవర్స్ కాగా 2040 నాటికి అది 191 టెరావాట్స్ అవర్స్కు చేరవచ్చు. అలానే భారత డిజిటల్ ఆర్థిక వ్యవస్థ 2025లో 32 లక్షల కోట్ల స్థాయిలో ఉంది. జీడిపిలో 12% వాటాను కలిగి ఉంది. 103 కోట్ల మంది ఇంటర్నెట్ వినియోగదారులు, 2,200 కోట్ల నెలవారీ యూపీఐ లావాదేవీలతో డేటా సెంటర్ల మౌలిక వసతులకు గిరాకీ అధికమవుతుంది. ఈ గణాంకాలన్నీ కూడా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ అండి. మెయిన్స్ ఆన్సర్ రైటింగ్లో ఇటు పాజిటివ్ సైడ్ మరియు అటు నెగిటివ్ సైడ్ నోట్ చేయడానికి ఈ గణాంకాలు సహాయపడతాయి. అలానే డేటా సెంటర్ల సామర్థ్యంలో
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముందు వరుసలో ఉంటున్నాయి. ఈ 2 తెలుగు రాష్ట్రాలు అధిక మొత్తంలో పెట్టుబడులను ఆకర్షిస్తున్నాయి. ప్రస్తుతం డేటా సెంటర్ల మొత్తం ఇన్స్టాల్డ్ ఐటీ లోడ్లో 65% మహారాష్ట్ర, తమిళనాడు కలిగి ఉన్నాయి. అయితే భవిష్యత్తులో ఈ పెట్టుబడులు మాత్రం ఏపీ, తెలంగాణతో పాటు ఉత్తరప్రదేశ్, కర్ణాటకలకు విస్తరించవచ్చు. సో ఈ విధంగా భారతదేశంలో డేటా సెంటర్ల సామర్థ్యం గణనీయంగా వృద్ధి చెందుతుంది అని వుడ్ మెకంజీ నివేదిక వెల్లడిస్తుంది. గణాంకాలు ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ వన్, BS6 వాహనాలకు 3 ఏళ్లకోసారి కాలుష్య నియంత్రణ ధ్రువపత్రం. ఈ ఆర్టికల్ BS6 వాహనాలకు సంబంధించి పొల్యూషన్ కంట్రోల్ సర్టిఫికేట్, కాలుష్య నియంత్రణ ధ్రువపత్రాలలోని న్యూ ప్రపోజ్డ్ రూల్స్ గురించి వివరిస్తుంది. ఇందులోని కీ పాయింట్స్ ఇప్పుడు చూద్దాం. జనరల్గా వెహికల్స్కి PUCC అంటే పొల్యూషన్ అండర్ కంట్రోల్ సర్టిఫికేట్ను తీసుకుంటారు. ఈ సర్టిఫికేట్ అనేది ఒక్కొక్క టైప్ వెహికల్కు ఒక్కో విధంగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ప్రస్తుతం వ్యక్తిగత వాహనాలకు సంబంధించి BS1, 2, 3, 4 వాహనాలకు ప్రతి 6 నెలలకు ఒకసారి, BS6 వాహనాలకు ఏడాదికోసారి ఈ పొల్యూషన్ అండర్ కంట్రోల్ సర్టిఫికేట్ తీసుకోవాలి అని నిబంధన ఉంది. ఇప్పుడు ఇందులో మార్పులు తీసుకువచ్చి BS1, 2, 3 వాహనాలకు ప్రతి 3 నెలలకు ఒకసారి PUCCని తీసుకోవాల్సి ఉంటుంది. ఇక BS4 వెహికల్స్కి అయితే ప్రస్తుతం ఉన్నట్లుగానే 6 నెలలకు ఒకసారి PUCC తీసుకోవాలి. అంటే ఇప్పటి వరకు BS1, 2, 3, 4 వరకు 6 నెలలకు ఉండేది. 1, 2, 3 వరకు 3 నెలలకు తగ్గించారు. అంటే ప్రతి 3 నెలలకు ఒకసారి సర్టిఫికేట్ను పొందాలి. 4 వాహనాలకు 6 నెలలకు తీసుకోవాలి. ఇక 6 వాహనాలకు, ఇండియాలో BS5 మోడల్ లేదు, BS6 వాహనాలు ఇప్పటి వరకు ఏడాదికి ఒకసారి పొందాల్సి ఉండేది. బట్ అది 3 ఏళ్లకోసారి చొప్పున 6 ఏళ్లలో 2 సార్లు తీసుకోవాలి అని నిబంధనలను మార్చారు. దీనికి సంబంధించిన మాడిఫైడ్ రూల్స్ చూడండి. ఇప్పటి వరకు మొదటి సంవత్సరం ఎగ్జంప్షన్ ఉండేది. తరువాత ప్రతి సంవత్సరం ఈ PUCC సర్టిఫికెట్లను BS6 వాహనాలు తీసుకునేవి. దెన్ ఇప్పుడు 0 to 6 years ఓల్డ్ 3 year వ్యాలిడిటీతో 2 సార్లు తీసుకోవాల్సి ఉంటుంది. దెన్ 6 నుంచి 10 years ఓల్డ్ వెహికల్స్ అయితే ప్రతి సంవత్సరం రెన్యువల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక 10 సంవత్సరాలు పైబడిన BS6 వాహనాలు 6 నెలలకు ఒకసారి రెన్యువల్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే BS6 వాహనాలైనా ఎందుకు PUCC సర్టిఫికేట్ తీసుకోవాలి అంటే, వెహికల్స్ రన్నింగ్లో ఉన్నప్పుడు ఆటోమేటిక్గా వేర్ అండ్ టేర్ అనేది ఉంటుంది. చిన్న చిన్న మార్పులు అయితే సంభవిస్తాయి. లైక్ ఫ్యూయల్ ఇంజెక్టర్స్ కావచ్చు, ఆక్సిజన్ సెన్సార్స్, ఎయిర్ ఫిల్టర్స్ ఇవన్నీ డీగ్రేడ్ అవుతూ ఉంటాయి. తద్వారా BS6 వాహనాలలో కూడా ఎమిషన్స్ రేంజ్ అనేది పెరిగే అవకాశం ఉంది. అందువల్లనే పొల్యూషన్ సర్టిఫికేట్ని BS6 వాహనాలకు కూడా తీసుకోవాలి అని. అయితే కొంత ఎగ్జామ్షన్ 1 సంవత్సరం కాదు 3 సంవత్సరాలకు ఒకసారి చొప్పున తీసుకోవాలి అని రూల్స్ అయితే చేంజ్ చేశారు. అలానే వ్యాలిడ్ పొల్యూషన్ కంట్రోల్ సర్టిఫికేట్ లేకుండా డ్రైవ్ చేస్తే 10,000 వరకు పెనాల్టీ విధించే అవకాశం కూడా ఉంది. ఈవెన్ ఇన్సూరెన్స్ ప్రొవైడర్స్ కూడా వ్యాలిడ్ PUCC సర్టిఫికేట్ లేకుండా వెహికల్ ఇన్సూరెన్స్ను పూర్తి చేయరు లేదా రెన్యూ చేయరు. ఈ విధంగా BS6 వాహనాలకు సంబంధించి మార్పులను తీసుకువచ్చారు. భారతదేశంలో వెహికులర్ పొల్యూషన్ను అరికట్టాలనే ఉద్దేశంతో భారత్ స్టేజ్ వెహికల్స్ని తీసుకురావడం జరిగింది. యూరో స్టేజ్ మనకి యూరోపియన్లో చూస్తూ ఉంటాము. సో ఈ యూరో స్టాండర్డ్స్ విధానంలోనే భారతదేశంలో కూడా వీటిని అమలు చేయాలనే ఉద్దేశంతో 2000వ సంవత్సరంలో భారత్ స్టేజ్ ప్రమాణాలను ప్రవేశపెట్టారు. 2000లో తయారైన వాహనాలను BS1 గాను, 2001 నుంచి 5 మధ్య వాటిని BS2 గాను, మరియు 2005 నుంచి తయారైన వాటిని BS3 వాహనాలు ఇవి 2010 వరకు ఉంటాయి. ఇక 2010 నుంచి దేశంలోని 13 నగరాలలో మాత్రమే BS4 వాహనాలను విక్రయించారు. 2017 నుంచి దేశవ్యాప్తంగా వీటిని అమలులోకి తెచ్చారు. ఇక BS5 వాహనాలు కంప్లీట్గా ఇక్కడ లీప్ ఫ్రాగ్ చేయడం జరిగింది. అసలు వీటిని తీసుకురాలేదు. 2020 ఏప్రిల్ నుంచి BS6 వాహనాలు వచ్చాయి. సో ఇప్పుడు వచ్చే మొత్తం కొత్త వాహనాలన్నీ కూడా BS6 స్టాండర్డ్స్తోనే ఉంటాయి. ఈ BS6 స్టాండర్డ్స్ అంటే ఏంటండి? ఎక్కువ వెహికులర్ పొల్యూషన్ లేకుండా హానికరమైన కర్బన ఉద్గారాలు ఇటువంటి వాటిని ఇవి ఫిల్టర్ చేసి తక్కువ ఉద్గారాలను గాలిలోకి విడుదల చేస్తాయి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. చైనా ఆధిపత్యం. ఈ ఆర్టికల్ బ్రెయిన్ ఆఫ్ ది అడ్వాన్స్డ్ టెక్నాలజీ
ఫ్రాంటియర్ టెక్నాలజీగా భావించే రేర్ ఎర్త్ మెటల్స్కి సంబంధించిన ఎగుమతులలో చైనా ఆధిపత్యం గురించి వివరిస్తుంది. ఇటీవలి వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్ 2026 దీనిని స్పష్టం చేసింది. ఈ విభాగంలో చైనా యొక్క డామినెన్స్ని మనం చూస్తే సుమారు 70% వరల్డ్ వైడ్ రేర్ ఎర్త్ మైనింగ్లో చైనానే వాటాను కలిగి ఉంది. ఇక 90% పైగా రిఫైనింగ్ అండ్ ప్రాసెస్ చైనాలోనే ఈ రేర్ ఎర్త్ మెటల్స్కి సంబంధించి జరుగుతుంది. సో రిఫైనింగ్ అండ్ ప్రాసెస్కి సంబంధించి మొత్తం 90% కేవలం చైనాలోనే జరుగుతూ ఉంది. ఇక 90% రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్ వీటి మ్యానుఫ్యాక్చరింగ్ కూడా చైనాలోనే జరుగుతుంది. ఇవి లేటెస్ట్ అడ్వాన్స్డ్ టెక్నాలజీస్కి చాలా చాలా కీలకమండి. ఈ అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ యొక్క బ్రెయిన్స్గా భావించే అరుదైన భూ అయస్కాంతాల వాణిజ్యం అంతా ఇప్పుడు చైనా యొక్క గుత్తాధిపత్యంలోనే ఉంది. దానికి సంబంధించి ఈ ఆర్టికల్లో వివరించారు. ఆధునిక సాంకేతికతలు, హరిత ఇంధనాలు, రక్షణ వ్యవస్థలకు అరుదైన భూమూలకాలు ప్రాణసమానంగా మారాయి. దీంతో వీటికి ప్రపంచవ్యాప్తంగా తీవ్రమైన డిమాండ్ ఉంది. ఈ నేపథ్యంలో భూమూలకాల వెలికితీత ఇప్పుడే చెప్పుకున్నాము. 70% మైనింగ్ చైనా ఆధిపత్యంలో ఉండగా శుద్ధి మరియు సరఫరాలలో శుద్ధి మనకి 90% మరియు ఆర్ఈఎం ప్రొడక్షన్లో కూడా అరౌండ్ 90% చైనా చేతుల్లోనే ఉన్నాయి. ఇక చైనా రేర్ ఎర్త్ మెటల్స్ను ఏ దేశాలకు ఎంత శాతం ఎగుమతి చేసింది అనేది చూస్తే మొత్తం చైనా యొక్క ఎక్స్పోర్ట్స్లో జపాన్ అత్యధికంగా 37%, అమెరికా 33%, నెదర్లాండ్స్ 16%, కొరియా 5%, ఇండియా 3%, రష్యా, వియత్నాం 2% వాటాను కలిగి ఉన్నాయి. అందువల్లనే ఇప్పుడు భారతదేశం చైనా యొక్క డిపెండెన్సీని తగ్గించుకోవడానికి నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్ NCMMని లాంచ్ చేసింది. అండ్ ఇందులో భాగంగానే అనేక ప్రాంతాలలో ఎస్పెషల్లీ రేర్ ఎర్త్ కారిడార్స్ని 4 రాష్ట్రాలలో ఏపీ, ఒడిశా, కేరళ, తమిళనాడులలో లోకల్ మైనింగ్, ప్రాసెసింగ్ మరియు మ్యానుఫ్యాక్చరింగ్ని ప్రోత్సహించడానికి పెట్టుబడులు పెడుతూ ఉన్నారు. ఈరోజు ఇంపార్టెంట్ వన్ లైనర్ కరెంట్ అఫైర్స్ చూడండి. మనము ప్రీవియస్ క్లాస్లో చెప్పుకున్నాము, పేపర్ లీకేజెస్ని అడ్డుకోవడానికి ఒక హై పవర్డ్ టాస్క్ ఫోర్స్ కమిటీని ఏర్పాటు చేశారు అని. దీనికి ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నందన్ నీలేకనిని అధ్యక్షులుగా నియమించారు. భవిష్యత్తులో NTA నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహించే పరీక్షలన్నిటిలోనూ పారదర్శకతను పెంపొందించడము, మాల్ ప్రాక్టీసెస్ని అడ్డుకోవడంతో పాటు పేపర్ లీకేజెస్ని జరగకుండా ఏ విధమైన చర్యలు చేపట్టాలి అనేది ఈ కమిటీ సమీక్ష చేస్తుంది. అలానే భారతదేశపు 45వ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా సార్నాథ్ ఘనతను సాధించింది. అది కూడా ఈరోజు మనము చెప్పుకున్నాము. క్వశ్చన్ ఆఫ్ ద డేలో చెప్పుకున్నాము, అలాగే ప్రీవియస్ క్లాసెస్లో కూడా డీటెయిల్గా చెప్పుకున్నాము. నెక్స్ట్ వన్, ఇండియా యొక్క స్టార్ రెజ్లర్ మీరాబాయ్ చాను గోల్డ్ మెడల్ని కామన్వెల్త్ గేమ్స్ 2026లో గెలుచుకుంది. గ్లాస్గోలో జరుగుతున్న ఈ పోటీలలో ఆమె భారతదేశంకి మొదటి గోల్డ్ మెడల్ను సాధించింది. మహిళల 48 కేజీల విభాగంలో ఆమె పోటీ పడింది. అలానే ఆమె 190 కిలోల వెయిట్ను లిఫ్ట్ చేసి ప్రపంచ రికార్డును కూడా స్థాపించింది. అండ్ నీట్ పేపర్ లీక్ ఉదంతంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేయడం గురించి కూడా చెప్పుకున్నాము. ఆయన స్థానంలో ప్రహ్లాద్ జోషి గారు నూతన విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలను స్వీకరించారు. సివి ఇంపార్టెంట్ వన్ లైనర్ కరెంట్ అఫైర్స్ అండి. అలానే మాదిరి ప్రశ్నలు చూడండి. సీనియర్ బీజేపీ నాయకుడు, మాజీ సైనికాధికారి భువనచంద్ర కండూరి ఇటీవల డెహ్రాడూన్లో మరణించారు. ఈయన ఏ రాష్ట్రానికి 2 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు? ఆన్సర్ ఉత్తరాఖండ్. నెక్స్ట్ వన్ ఇంపార్టెంట్ అండి. వాతావరణ సూచనలు, AI ఆధారిత వాతావరణ పరిష్కారాలు, విపత్తు నిర్వహణ, వాతావరణ స్థితిస్థాపక రంగాలలో స్టార్టప్లకు మద్దతు ఇవ్వడానికి ఏ నగరంలోని IITM మిషన్ మౌసం కింద ఒక ప్రత్యేక క్లైమేట్ టెక్ ఇంక్యుబేషన్ కేంద్రాన్ని ప్రారంభించింది? ఆన్సర్ పూణే. ఇవి ఇంపార్టెంట్ మాదిరి ప్రశ్నలు. ఈరోజు మన క్వశ్చన్ ఆఫ్ ద డే గురించి చూడండి. ఈరోజు క్లాస్లో మనము భార్గవాస్త్ర గురించి డిస్కస్ చేయడం జరిగింది. ఆ కంటెక్స్ట్లో ఈ క్వశ్చన్ ఇచ్చాను అండి. 4 ఆప్షన్స్ ఉన్నాయి. కరెక్ట్ ఆప్షన్ని ఐడెంటిఫై చేసి ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇవి ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ మీద డైలీ అనాలిసిస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.